మా ఆయనకి నేను ఒక్క మాట చెప్తే శాల్తీలే గల్లంతైపోతాయి. జరిగిందేదో జరిగింది, పద వెళ్దాం. నేను రాను. శ్రీవారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. నువ్వు ఈ చీరే కట్టుకోవాలి, మనం స్వర్గంలో తేలిపోవాలి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. త్వరగా వచ్చేయండి. షూర్, చీకటి పడకుండానే వచ్చేస్తాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. అందరికి స్వీట్స్ పంచడం అయిపోయింది సార్. లాస్ట్ అండ్ లక్కీ పీస్ నీకు. వదిలే సౌందర్య, తినాల్సిందే. తిను. వద్దన్నానుగా. తినండి సార్. హాయ్, కొత్త చీర. అబ్బా, నా ఫేవరెట్ కలర్. ఎంత బాగుందో. బార్డర్ కూడా సూపర్ గా ఉంది. కృష్ణ, చూడగానే ఈ చీర నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. దీన్ని నేను ఉంచేసుకోనా? సౌందర్య, అది సూర్య కోసం కొన్నాను. ఓ సారీ, ఒక్క క్షణం మర్చిపోయాను. నువ్విప్పుడు నా భర్తవి కాదు అనే నిజాన్ని మర్చిపోయాను. సారీ, వెరీ వెరీ సారీ. ప్లీజ్ సౌందర్య. ఓకే, లీవ్ ఇట్ కృష్ణ. చీర నీ సెలక్షనేనా? నాకు తెలుసు, నీ సెలక్షన్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది. సూర్యలాగే ఈ చీర కూడా. నిజంగానే చెప్తున్నాను, ఈ చీర సూర్యకి పర్ఫెక్ట్ గా మ్యాచ్. తనకే ఇచ్చేయి. ఏంటో వెదవ బుద్ధి. ఎంత కాదనుకున్నా నేను ఆడదాన్నేగా. కొత్త చీరను చూడగానే అదే నాకు బాగా ఇష్టమైన రంగు కదా, అందుకే ఆశపడ్డాను. కానీ ఈ చీర నాకంటే సూర్యకే బాగుంటుంది. ఇచ్చేయి. దేనికైనా ఉండాలి కదా. సౌందర్య, ఏంటి కృష్ణ? ఈ చీర నీకు అంత బాగా నచ్చిందా? నచ్చితే మాత్రం ఏం లాభంలే, అదృష్టం ఉండొద్దు. సౌందర్య, ఈ చీరని నువ్వే తీసుకో. కృష్ణ, తీసుకో. వద్దు కృష్ణ. సూర్య కోసం నువ్వు ముచ్చటపడి కొన్న చీరని నాకివ్వడం వద్దులే. ఏం పర్వాలేదు, తీసుకో. మరి సూర్యకి ఇంకో మంచి చీర కొంటాలే. నీకు నచ్చిందన్నావుగా, తీసుకో. నిజంగానే చెప్తున్నాను, ఈ చీర నీకే. ఇది నా గిఫ్ట్ అనుకో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయన గారు ఇంకా రాలేదు. పూలు సగం వాడిపోతున్నాయి, ఓపిక సగం ఆవిరైపోతుంది. అమ్మా సూర్య, వాడెప్పుడొస్తాడో ఏమిటో. వెళ్ళి పడుకోరాదు. నిద్ర రావడం లేదత్తయ్యా. ఆయన వచ్చాకే. ఏమిటో ఈ బిజినెస్ కాదు గాని వాడికి ఒక వేళా పాడా లేకుండా పోతుంది. ఏం చేస్తాం?
ఏంటండి ఇంత లేటు? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ, ఆఫీస్లో వర్క్ కొంచెం హెవీగా ఉంటే. సర్లే, పర్వాలేదు, రండి. యాండి, ఏది? ఏంటి? అదే తెస్తాను అని తెగ ఊరించారుగా కొత్త చీర. ఏది? అది మార్నింగ్ కార్లో వెళ్తూ ఓ షోరూంలో చూశాను. సాయంత్రం వచ్చేటప్పుడు కొందాం అనుకున్నాను, కానీ వర్క్ బిజీ వల్ల లేట్ అయింది. సారీ సూర్య, సారీ. రేపు కొంటాను. సర్లేండి, బట్టలు మార్చుకోండి, భోజనం వడ్డిస్తాను. ఏం బిజినెస్ ఏంటో మీకు ఈ మధ్య బొత్తిగా తీరికే ఉండడం లేదు. యాండి, ఇదేంటి ఏదో బట్టల షాప్ బిల్లులో ఉంది. 1 సారీ 6000. ఏంటండి ఇది? చీర కొనలేదు అన్నారు, మరి బిల్లు ఎక్కడిది? మాట్లాడరేంటండి? సూర్య, సారీ, నీతో అబద్ధం చెప్పాను. అబద్ధమా? నాతో అబద్ధమా? అంటే అది ఇవాళ మార్నింగ్ నీకోసం చీర కొన్నాను, కానీ కానీ కాదు, చీర కొనాలనుకున్నాను. ఏంటండి కొన్నాను అంటారు, కొనాలనుకున్నాను అంటారు. అసలు చీర కొనకపోతే బిల్లు ఎక్కడి నుంచి వచ్చింది? పైగా నాతో అబద్ధం చెప్పానంటారేంటి? ఏది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి. సూర్య, నన్ను క్షమించు. ఒక చిన్న పొరపాటు జరిగింది. పొరపాట? ఏంటి? అంటే నీకోసం ఆ చీరను సాయంత్రం నీకే ఇవ్వాలనుకున్నాను, కానీ కానీ అదే మా ఆఫీస్లో కొత్తగా చేరింది అకౌంటెంట్. తను ఆ చీరను చూసి ముచ్చట పడింది. పడితే అదే తను ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అని చాలాసార్లు బ్రతిమలాడితేను కాదనలేక ఆ చీరను తనకు పోనీలే కదా అని ఇచ్చేసారా? ఇవ్వలేదు, ఇవ్వక తప్పలేదు. ఏం మనిషి అండి మీరు? నా కోసం ముచ్చటపడి కొన్న చీర అదెవరితో అడిగితే ఇచ్చేస్తారా? సూర్య ప్లీజ్, పాపం తనేదో కష్టాల్లో ఉంది, అందుకని. అందుకని దానం చేసేస్తారా? పైగా నాతో అబద్ధం చెప్తారా? సారీ సూర్య, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఐమ్ రియలీ సారీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకులేండి. నేను హర్ట్ అయింది అదెవరితో అడగగానే మీరు చీరనిచ్చేసినందుకు కాదు, నాతో అబద్ధం చెప్పినందుకు. ఇంకెప్పుడు అబద్ధం చెప్పకండి, నేను భరించలేను. ఛా, ఆ కిషోర్ గారి ఫ్రెండ్ని కలుసుకోవాలని వెళ్తుంటే మధ్యలో ఈ డొక్కు కారు ఒకటి.
డ్రైవర్ ఒకసారి కారాపు. రెడ్డమ్మా ఏమైంది? డిపార్ట్మెంట్ కారు కదమ్మా, ఇంట్రాగేషన్కి బయలుదేరితే మధ్యలోనే ఇంటరప్షన్. ఓ అర్థమైంది. అర్జెంటుగా వెళ్ళాలా? లాభం లేదమ్మా, ఈ పాటికి మా ఇన్ఫార్మర్ చెప్పిన వాడు జారుకుని ఉంటాడు. డ్రైవర్ ప్రాబ్లం ఏంటో చూడు. తిరుపతి ఏమైంది? తెలియడం లేదు సార్, పెద్ద రిపేర్ అనుకుంటా. ఛ, ఇదమ్మా మా డిపార్ట్మెంట్ తీరు. ఆలోచనలేమో ఆకాశం అంత ఎత్తులో, ఆచరణలోకి వచ్చేసరికి ఇదిగో ఇలా నత్తనడకు నడుస్తాయి. కండిషన్లో ఉన్న కార్లు ఉండవు, టార్గెట్ ని ఫేస్ చేసే రైఫిల్స్ ఉండవు. పోలీసుల పనితీరు దారుణం అంటూ టీవీల్లోనూ పత్రికల్లోనూ విమర్శలు కురిపిస్తుంటారు. కొత్త ఉంది బ్యూరోక్రసీ. పై వాళ్ళకి అందలాలు, కింద వాళ్ళకి అవస్థలు. ఒక్క మాటలో మా డిపార్ట్మెంట్ గురించి ఎంత బాగా చెప్పారమ్మా. మరి మా గాయత్రి మేడం అంటే ఏమనుకున్నారు? రెడ్డమ్మా పద, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అయ్యో మీకెందుకమ్మా శ్రమ? రెడ్డమ్మా మరేం పర్వాలేదు. డ్రైవర్ నువ్వు కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకురా. అలాగే మేడం. రెడ్డమ్మా పద. సారీ, నా వల్ల మీకు అనవసరంగా ట్రబుల్. అదేం లేదు, నువ్వు మా ఇంటిని చూసినట్టు ఉంటుంది, కాసేపు కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది. పద. ఒక్క నిమిషం అమ్మా. డ్రైవర్ త్వరగా వచ్చేసే. అలాగేనమ్మా. పద. రండి అమ్మా. రెడ్డమ్మా ఇదే మా ఇల్లు. చాలా పెద్ద ఇల్లే. అవును, మా మామయ్య గారే కట్టించారు. రా. రా మావయ్య, ఈవిడే రెడ్డమ్మ, కడప రెడ్డమ్మ, టైగర్. ఊరుకోండి మేడం. నిజమే కదా మావయ్య, తులసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఈవిడే. ఓ చాలా సంతోషం అమ్మా, కూర్చోండి. రారెడ్డమ్మా. కూర్చో. నూకాలు ఏటమ్మ గారు? కాఫీ తీసుకురా. అనగే అమ్మ గారు, ఇదిగో సిటిలో పట్టుకొస్తాను. ఆ సార్ ఎవరు? మనం ఈ ఇంటి యజమానిని. గాయత్రి నా పెళ్ళాం. రెడ్డమ్మా ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతులు? మా పోలీసోడికి ఏం సంగతులుంటాయమ్మా? తెల్లారులేస్తే కేసులే కేసులు, ఉరుకులు పరుగులు. వీటితోనే మాలో సగం మందికి బీపీలు, షుగర్లు. తప్పదు కదమ్మా, ట్రాఫిక్ ఆర్డర్లో ఉండాలన్నా, ప్రజలు ధైర్యంగా నిద్రపోవాలన్నా మీ పోలీసులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తేనే కదమ్మా. మీలా ఎంతమంది ఆలోచిస్తారు సార్? అందరూ పోలీసుల్ని విమర్శించేవాళ్లే. రెడ్డమ్మా, ఆ తులసి కేసు ఎందాక వచ్చింది?
అమాయకురాలైన తులసిని మానభంగం చేసిన ఆ దుర్మార్గుడి కోసం అన్ని చోట్ల గాలింపు చర్యలు చేపట్టాం. ఆ రోగ్ ఫోటోల్ని మీడియాకు విడుదల చేశాం. దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. ఏంటి దొరికేది? మీ పోలీసులు ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నారు? టాప్ మోస్ట్ టెర్రరిస్టులు దొరికారా? దావూద్ ఇబ్రహీం దొరికాడా? దొరుకుతారు. నేరం చేసిన వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా సరే దొరుకుతారు. చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరు. కరెక్ట్గా చెప్పేసినారమ్మా. ఆ చెండాలేదవా, ఆ దరిదిగొట్టేదవా, ఆ ముదస్ట్ మీద దొరికితే పులుసు పిండేస్తాను. లాకప్ రూమ్ లో లాఠీతో కుమ్మేసి వాడి నోటితోని నిజాన్ని ఒప్పుకునేలా చేస్తాను. బోన్లో నిలబెట్టి తులసిని మానభంగం చేసిన నేరానికి ఆ కిరాతకుడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. ఏమైంది? అలా ఉన్నారేంటి? అది ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. బాగానే ఉంటే ఆ ముఖమంతా చెమట్లేమిట్రా? ఏటి బాబు, ఒంట్లో కానీ బాగాలేదా? జ్వరంగానే వచ్చినదే ఏంటి? అబ్బే అదేం లేదు. రెడ్డమ్మా, తులసి లాంటి ఆడపిల్లలకి న్యాయం జరగాలంటే ఆ నరరూప రాక్షసుడు ఎక్కడ దాక్కున్నాడో ట్రేస్ చేయండి. వెంటనే అరెస్ట్ చేసి తీరండి. అంతేగా ఇన్స్పెక్టరమ్మా, అన్యాయం అయిపోయినదే తులసి. ఆ పిల్ల ఎరంకాలు చెప్పు తీసి ఆ ఎదవ సంపసెళ్ళు మనేలా ఒకటిచ్చుకునేలా చెయ్యండి. కసిదేరా కాండ్రగించాడు మొహం మీద ఆ పిల్ల చేత ఉమ్మోయించండి. అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. రాదు, అలాంటి నీచుడికి ఆ మాత్రం శిక్ష చాలదు. ఇన్స్పెక్టర్ అమ్మా, మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. కానీ మనిషిగా పుట్టి పశువుగా మారి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల బతుకును బుగ్గుపాలు చేసిన ఆ పద్మాష్ గారికి మీ పోలీస్ చట్టాల్లో ఉన్న శిక్షలన్నిటినీ విధించేలా చేయండి. బతికి ఉన్నంతకాలం ఆ జైలు గోడ మధ్య మగ్గిపోయేలా చేయండి. తప్పకుండా. వాడు నా చేతికి దొరికితే చాలు ఈ కడప రెడ్డమ్మ పవర్ ఏంటో చూపిస్తాను. ప్రాణాలతో ఉన్నంతకాలం మళ్ళీ మరో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా గజగజలాడిపోయేలా చేస్తాను. మేడం, కార్ రెడీ మేడం. ఓ, మాటల్లో టైమే తెలియలేదు. గాయత్రి మేడం, వెళ్ళొస్తాను. అలాగే, వెళ్ళొస్తాను సార్. మంచిదమ్మా. చాలా రోజుల తర్వాత ఒక పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ని చూశాను. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మీడియాలో ఫోటోలు కూడా వేయించింది అంటే ఆ ఇన్స్పెక్టర్ రెడ్డమ్మ మామూలు ఆడది కాదు, ఆడపులి. ఇక లాభం లేదు, వేటుపడి తీరాల్సిందే.